అయ్యో నాన్న, మనం ఎందుకు ఆగిపోయాం? మనం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్నాం పీకు. రెడ్ లైట్ పడిందంటే ఆగిపోండని అర్థం. కాబట్టి మనం ఆగాం. లైట్ ఆకుపచ్చగా ఉన్నప్పుడు మనం వెళ్ళవచ్చు. అవునా, మరి అక్కడ ఎందుకు డాన్స్ చేస్తున్నారు? అదే ట్రాఫిక్ పోలీస్ పీకు. ట్రాఫిక్ సిగ్నల్స్ ని హ్యాండిల్ చేయడం వారి కర్తవ్యం. రోడ్డుపై మన భద్రత కోసం. సేఫ్టీ. అవును టూకీ. చూడు, లైట్ ఆకుపచ్చ రంగులోకి మారిందంటే వెళ్ళొచ్చు. వెళ్దాం, వెళ్దాం, వెళ్దాం. ఈరోజు మనం ఒక కొత్త ఆట ఆడదాం. వావ్, ఇవేంటి? ఇవే మన ట్రాఫిక్ సిగ్నల్స్. రెడ్ సిగ్నల్ అంటే అన్ని కార్లు ఆగాలి. సిగ్నల్ గ్రీన్ లోకి మారితే అప్పుడు కార్లు కదలాలి. గ్రీన్ సిగ్నల్ అంటే నేను జూమ్ అని మాయమైపోతాను. సరే బిన్నీ, అయితే మొదట మేము ముగ్గురం కార్లా తిరుగుతాం. మీరు ఈ 2 ట్రాఫిక్ సిగ్నల్స్ నడుపుతారు, సరేనా? గిన్ని, ఎరుపంటే ఏంటి? ఆగిపో. టూకీ, ఆకుపచ్చ అంటే ఏంటి? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మీరిద్దరు ఎక్కడ నిలబడండి. మేము తిరుగుతూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మాకు ఎరుపు లేదా ఆకుపచ్చ సిగ్నల్ చూపించండి. మేము అక్కడి నుంచి వస్తాం. నేను కూడా. నేను మొత్తం ఒక రౌండ్ వేసి మీ ఇద్దరికంటే ముందుగానే తిరిగొస్తాను. చెప్పాను కదా, దాటేస్తాను అని. ఓ, నన్నెందుకు ఆపావు గిన్ని? రేసులో నేనే గెలిచేవాణ్ణి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఓ ఓ, అరే చెంచం, పీకు, మీరెందుకు ఆగలేదు? మరి నువ్వెందుకు దాటావు? కానీ టోకీ మాకు గ్రీన్ సిగ్నల్ చూపించింది. మరి నువ్వెందుకు దారికి మధ్యలో ఆగిపోయావు? నేను గెలిచేవాణ్ణి, కానీ గిన్ని ఆపేసింది. పీకు, అది మన తప్పే. మనమే చిన్న పిల్లల్ని సిగ్నల్ ని పట్టుకోమని చెప్పాం. అందుకే మనం ఇలా గుద్దుకున్నాం. అవును, ట్రాఫిక్ పోలీసులు చాలా జాగ్రత్తగా సిగ్నల్ హ్యాండిల్ చేస్తారు. సరే, ఇప్పుడు నేను చేస్తానులే. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రెడ్ అంటే ఆగడం, మరి గ్రీన్ అంటే వెళ్ళడం. అర్థమైందిగా? రెడీ? రెడీ రెడీ, రెడీ, స్టడీ, గో గో గో. గో గో గో. విన్నీ, వర్షం పడట్లేదు కదా, మరి నువ్వెందుకు తల మీద టోపీ పెట్టుకున్నావు? ఓ ఇదా, ఇది మా మావయ్య తెచ్చారు. నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు 2-3 మేఘాలు కనిపించాయి ఆకాశంలో. అయితే వర్షం పడుతుందనుకున్నావా?
పడినా పడొచ్చు, కానీ నేను మేఘాలను దాటేసే వచ్చాననుకో. చెమ్మక్ చెమ్మక్ హోనేకో కొన్నిటిని ఇవ్వు కొన్నిటిని తీసుకో, వెతికి వెతికి తెచ్చాము, అందరూ మీ నోటిని తీపి చేసుకోండి. లోలో ఇంకా దోదో. లోలో దోదో. హలో లోలో దోదో, ఈసారి కొత్తగా ఏం తెచ్చారు? ఈసారి కొంచెం మాయా, కొంచెం తీపి, కొంచెం తేలికగా. మాయా. సరే పిల్లలు, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందు వేద్దాం ఒక ప్రత్యేక పదార్థం. వావ్! ముందు ముందు చూడండి ఏం జరుగుతుందో. చూడండి చూడండి ఎంత చక్కటి దారాలు. ఇది సాలిడ్ గుడ్లా కనిపిస్తుంది. తీయ తీయని దారాలు. ఇప్పుడు వీటితో చేద్దాం తీయ తీయని మేఘాలు. తీయని మేఘాలా? ఆ, తీపి మేఘా. వావ్! ఇది సాలీడు గూడులాగా కనిపిస్తోంది. వావ్ బిన్ని, మంచి ఐడియా చెప్పావు. ఇప్పుడు గూడు నుంచి వచ్చింది తీయని మేఘం. ఇది నా మేఘం. తీపి తీపి. ఆ, టోకీ, దీనిని అలా నొక్కకూడదు, ముట్టుకోకుండా చక్కగా తినాలి. నాకు కూడా ఒకటి కావాలి. కాదు, నాకు కావాలి. సరే ఇక చకచక అందరికి ఒక్కో తీయని మేఘం ఇచ్చేద్దాం. ఓకే. బిన్ని, ఇది నీ మందపాటి మేఘం. పీకుకి గుండ్రని మేఘం. ఇంకా చెంచంకి పొడవైన మేఘం. వావ్, అందరి దగ్గర తీయ తీయని మేఘాలు. చూడండి, నా మేఘం మెల్లమెల్లగా ఎగురుతోంది. చూడండి, నాది కూడా కదులుతుంది. పైకి కిందకి, పైకి కిందకి, పైకి. ఇక నాది స్పీడ్ గా అందరినీ వెనక పాడేసింది. తీయ తీయని మేఘాలు వచ్చాయి హాయిగా. అందరికి పంచింది మిఠాయి కమ్మగా. వావ్! ఈ అందమైన బీచ్ ఎంత పెద్దగా ఉందో. ఈ రోజు మనం ఇసుక కోట నిర్మిద్దాం. హే, ఇసుక. పదండి, ఇప్పుడు ఇసుకతో కోట ఎలా కడతారో చూపిస్తాను. ఆ, ఉమ్, ఆ. ఆ, పిల్లలు, సముద్రానికి మరీ దగ్గరికి వెళ్ళకండి, సరేనా? ఓకే. ఉమ్, ఆ, ఉమ్. ఇసుక నీళ్ళ దగ్గరికి చేర్చి పెద్ద కోటని తయారు చేద్దాం. కోట. ఇది దీనికి గుమ్మం.
నవ్వే గుమ్మం పీకు. గుమ్మం దగ్గరలో ఈ సొరంగం ఉంచనా? ఓహో బిన్ని, ఇక్కడ సొరంగం ఎందుకు? అది గుమ్మం కాదు, గవ్వ. ఇది గుమ్మమే. అయితే ఇక్కడ పెట్టనా? బిన్ని, మేడ పైన ఎవరు స్వరంగాలు ఉంచుతారు? చెప్పు. పోండి, నేను మీ ఇద్దరితో కలిసి ఇసుక కోట చెయ్యను. నాకు కూడా మీ ఇద్దరితో చేయాలని లేదు. హే, నేను విడిగా నా కోట చేసుకుంటాను. అది కూడా మంచిది, ఫాస్ట్గా. కోట. ఓ, టూకీ ఇసుక కోట కూలిపోయింది. ఏం కాదు, మనం మళ్ళీ తయారు చేద్దాం. నా సొరంగం తయారైపోయింది. కానీ కోట ఎక్కడా? ఏ, 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 అది ఇసుక కింద ఉంది. మంచిది పిన్ని. ఓ, అరే, ఓ, ఈ అలలు ఇంకా ముందుకొస్తే మన కోటలు నీట మునిగిపోతాయి. ఇప్పుడేం చేద్దాం? అరే వావ్, మీరందరూ ఎంత అందమైన గ్రామాన్ని నిర్మించారు. అదిగో చూడండి, గ్రామం బయట టూకీ లైట్ హౌస్. లైట్ హౌస్. చాలా బాగుంది టోకీ. అంకుల్ చూడండి, ఈ కెరటాలు ముందుకు వస్తున్నాయి. ఆ, ఇప్పుడేం చేద్దాం? అవును, మేము చేసినవి కొట్టుకుపోతాయి. అయ్యయ్యో, ఆ, కోటకు. మీరు ఇల్లు కట్టుకున్నారు, కానీ ఒక ముఖ్యమైన విషయం మిగిలిపోయింది. ఏంటది నాన్నా? గుంట. గుంటనా? దాంతో ఏమవుతుంది? చేస్తే మీకే తెలుస్తుంది. ఏ? ఇప్పుడు ఈ కర్రతో ఈ ఊరికి 4 వైపులా ఒక సరిహద్దుని గీయాలి. ఆ? మ్మ్. మ్మ్. ఆ, ఇలా. అది నీటిలో పాడైపోతుంది. అవును అవును, అందుకే దీన్ని కొంచెం లోతుగా తయారు చేయాలి. పదండి, అందరూ ఈ లైన్ లోపల తవ్వడం మొదలు పెట్టండి. మ్మ్. Yes! ఆ టూకీ, గట్టు తయారైంది. ఇప్పుడు చూడండి, నీరు ఎప్పుడైతే ముందుకు వస్తుందో అది గట్టులో పడిపోతుంది. ఇక మన కోటలకి 1000 ఏళ్ళైనా అసలు ఏమీ కాదు. చూసుకో. ఇది మళ్ళీ మైదానం దాటిపోయింది. ఈ ఫీల్డర్ ఇంకా ఎందుకు రాలేదు? బిన్ని, ఇంతసేపు ఎక్కడుండిపోయావు? అవును, బౌలింగ్ ఫీల్డింగ్ కూడా నేనే చేయాల్సి వచ్చింది. మా మామయ్య నాకు కుల్ఫీ తినిపించడానికి తీసుకువెళ్లారు. తిని వచ్చేసరికి ఆలస్యమైంది. కుల్ఫీ? ఈ కుల్ఫీలు ఎప్పుడొచ్చాయి? ఈ రోజే వచ్చాయి. ఈ సీజన్లో తొలి కుల్ఫీ తెలుసా? చాలా క్రీమీగా, చల్ల చల్లగా, మజా వచ్చింది. మేం కూడా కుల్ఫీ తినాలి. పద, కుల్ఫీ ఎక్కడుందో చెప్పు. అయితే నాతో రండి.
అక్కడ కూడా లేడు. అరే అతను కొబ్బరి చెట్టు దగ్గరే ఉండాలి. హే ఇది కాదు, దీని తర్వాతది ఉంది కదా, దాని దగ్గర. ఇంకా దూరం వెళ్ళాలా? బిన్నీ, నువ్వు చాలా కష్టపెట్టేశావు. కుల్ఫీ దొరకలేదు, ఆట కూడా ఆడలేదు. అవును, ఎంత వేడిగా ఉందో. ఇప్పుడు రండి మా ఇంటికి వెళ్దాం. మా నాన్న నిమ్మరసం తాగిస్తారు. కానీ అతను ఇక్కడ ఎక్కడో ఉండాలి. నాన్నా, మేము బాగా అలసిపోయాం. ప్లీజ్ మాకు కొంచెం నిమ్మరసం ఇవ్వండి. ఓహో, ఇప్పుడే ఇస్తాను. కానీ ఇంతగా అలసిపోయేలాగా మీరు ఎక్కడికి వెళ్ళారు? ఆంటీ, మేము కుల్ఫీ అంకుల్ని వెతుక్కుంటూ వెళ్ళాం, కానీ కుల్ఫీ! కుల్ఫీ! కుల్ఫీ అంకుల్, ఆగండి ఆగండి. ఆ, ఆ. రండి పిల్లలు రండి, చల్లని కుల్ఫీని తినండి. రుచికరమైన కుల్ఫీని తినండి, వేడిని తగ్గించుకోండి. ఆ, బిన్నీకి దారి కూడా గుర్తు చేయండి.